నీళ్లపై ఎన్నో అనుమానాలు, అపోహలు, భయాలు ఎందరిలోనూ ఉన్నాయి. శీతాకాలంలో కొబ్బరి నీళ్లు తాగితే ప్రాణాల మీదకు రావచ్చు అని ఎందరిలోనూ ఒక అపోహ ఉంది. వాళ్ళు చల్లబడి పాత రోగాలు తిరగబడతాయా అని కొందరు తాగరు. ఇవన్నీ పచ్చి అబద్ధం మాత్రమే. శరీర ఆరోగ్యం, ఎదుగుదలకు దోహదపడే ఎన్నో రకాల పోషకాలు కొబ్బరి నీళ్లలో పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైనవి. ఎన్నో రకాల వ్యాధుల్ని దూరం చేస్తాయి. కొబ్బరి నీళ్లను బెస్ట్ హైడ్రేట్ డ్రింక్ కావడంతో వేసవిలో అధికంగా వినియోగిస్తారు. అయితే చాలా మందికి చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగొచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. కొబ్బరి నీళ్లు క్రమం తప్పకుండా తాగడం వల్ల ఇందులో ఉండే పోషకాల కారణంగా శరీరం హైడ్రేట్గా ఉంటుంది. వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. కానీ చలికాలంలో ఎక్కువగా తాగకూడదని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ముమ్మాటికి తప్పు. కొబ్బరి నీళ్లకు సీజన్తో సంబంధం లేదు. ఎప్పుడైనా తాగొచ్చు. ప్రయోజనాలే తప్ప హాని కలగదు. కొబ్బరి నీళ్లు రోజు క్రమం తప్పకుండా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ మెరుగవుతుందో ఎసిడిటీ, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తొలగిపోతాయి. చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు, గుండె వ్యాధులు దూరం అవుతాయి. చలికాలంలో సాధారణంగా ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంటుంది. అందుకే ఈ సమయంలో కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. రోజు క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉండి ఆరోగ్యంగా ఉంటుంది. ఏ విధమైన చర్య సమస్యలు ఉత్పన్నం కావు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఇందులో ఉండే మెగ్నీషియం, ఎంజైమ్స్ అనేవి శరీరంలో విష పదార్థాలను తొలగించి బాడీని డీటాక్స్ చేస్తాయి. పొడి చర్మం సమస్య ఉన్నవాళ్ళు చలికాలంలో కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలి.